వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ నేడు విశాఖపట్నం రానున్నారు. నేడు రేపు జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ఆయన పాల్గొంటారు. ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో రాహుల్ గాంధీ, జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా ఉన్నారు. నేడు SSTL ను సందర్శించి DRDO ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రేపు కోస్ట్ గార్డ్ ను సందర్శించి తీర ప్రాంత భద్రతపై సమీక్ష చేస్తారు. ఈ పర్యటనలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు UAE ఆర్థిక మంత్రి ఆల్మారీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అంశంపై చర్చ జరిగింది. ఏపీలో లాజిస్టిక్ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. రోడ్డు, రైలు నౌకాశ్రయాలను అనుసంధానించే విధంగా ఆధునిక లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకారం కోరారు. UAE పెట్టుబడిదారులను ఏపీకి ఆకర్షించడంపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని సీఎం తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు 2026లో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ చేరుకుంది. విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ బృందంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ వెళ్లారు. 4 రోజుల సదస్సులో సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యం. ట్యాపింగ్ కేసులో తనకు ఇచ్చిన సిట్ నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, చట్టాలపై గౌరవంతో విచారణకు హాజరవుతానన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. గతంలో తనపై పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు. సింగరేణి అవినీతిపై CBI విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లుగా తెలిపారు. తమిళనాడు శాసనసభ సమావేశంలో గవర్నర్ RN రవి తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి నిష్క్రమించారు. ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరారు. అయితే సభాపతి ఇందుకు అంగీకరించకపోవడంతో గవర్నర్ వాకౌట్ చేసినట్లుగా సమాచారం. సాధారణంగా గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతం ఆలపిస్తారని లోక్ భవన్ తెలిపింది. ప్రసంగానికి ముందు జాతీయ గీతం పాడాలని కోరినా ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. కేరళలోని నీలానది తీరంలో కేరళ కుంభమేళాగా చెప్పుకునే మహామాఘ మహోత్సవం మలప్పురం జిల్లా తిరునవాయలో ప్రారంభమైంది. ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. మహామాఘ మహోత్సవంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్లో మహామండలేశ్వర స్వామి, ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో జరిగింది. 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కేరళ కుంభమేళా 1755లో జరిగినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 3 వరకు కేరళ కుంభమేళాగా కొనసాగుతోంది. ఈ ఉత్సవానికి కేరళ, తమిళనాడు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50,000 మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చిస్తుంటారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఢిల్లీలోని జందేవాలా దేవాలయం, కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రముఖ సిక్ గురుద్వారా బాంగ్లా సాహిబ్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నితిన్ నబీన్ కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో నితిన్ నబీన్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. బీహార్కు చెందిన నితిన్ 45 ఏళ్లకే కమలం పార్టీ పగ్గాల్ని చేపట్టబోతున్నారు. జననాల
రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. జననాల రేటు 1949 తర్వాత అతి తక్కువగా ఈ ఏడాది నమోదైంది. ఎక్కువ మంది పిల్లలను కనే విధంగా దంపతులను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ప్రతి 1000 మంది జనాభాకు 5.6% మంది పిల్లలు జన్మించారు. పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పాటైన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో జననాల రేటు ఉండడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన డేటా ఈ వివరాలను వెల్లడించింది. జన్మించిన నవజాత శిశువుల సంఖ్య 16 లక్షలు తగ్గి 79 లక్షలకు చేరింది. 2000వ సంవత్సరం తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా సామాన్యులకు అందని స్థాయికి చేరుతున్నాయి. వెండి ధర రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ ఎక్కువైంది. గత 4 రోజుల్లో కిలో వెండి ధర 24,000 పెరిగింది. తాజాగా ఒక్కరోజే 12,000 పెరుగుదలతో హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000కు చేరుకుంది. బంగారం ధర కూడా పెరుగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1.47 లక్షలకు చేరుకుంది. WPL 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు దూకుడు కొనసాగిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా 5వ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వడోదరాలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. గౌతమి నాయక్ 73 పరుగులతో రాణించగా రిచా ఘోష్, స్మృతి మంధాన మంచి సహకారం అందించారు. లక్ష్య చేతనలో గుజరాత్ జైన్స్ 117 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.